మేజర్ గ్రాండ్ ఛాన్ హాకీ ప్లేయర్ అయినా ఇండియాకు ఫస్ట్ టైం 3 మెడల్ తీసుకొచ్చాడు 3 సార్లు వచ్చగా ఇంటర్నేషనల్ లెవెల్లో. ఈరోజు ఆయన బర్త్డే పుట్టినరోజు కాబట్టి ఈ స్పోర్ట్స్ డేగా డిక్లేర్ చేసింది గవర్నమెంట్. ఆ సందర్భంగా మనం కూడా ఈ కాలేజీలో ఫుట్బాల్ స్టేడియం అంటే గ్రౌండ్ ఓపెన్ చేశాం. ఎంతమంది ఈ కాలేజీలో గ్రౌండ్ సరిగ్గా లేదు, నేనే వీళ్ళు చెప్తే నేను చెప్పించాను, నేషనల్ చెప్పి బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి కాలేజీలో చదువుతో పాటు స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. కొత్త చదువుతో లాభం లేదు, బాడీకి ఎక్సర్సైజ్ కావాలి. మైండ్కి ఎక్సర్సైజ్ చేస్తే కానీ బాడీకి ఎక్సర్సైజ్ లేదు. సో ప్రతి కాలేజ్ కానీ స్కూల్స్ కానీ స్పోర్ట్స్ ఉంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. అదే అలసిపోయి బాగా అలసిపోయి మైండ్ కూడా షార్ప్ అవుతుంది. తర్వాత బాగా చదువుకొని వాళ్ళు టీచర్ చెప్పే పాఠాలు కానీ లేకపోతే వాళ్ళు చదువుకునే హోంవర్క్ కానీ బాగా మైండ్కి ఎక్క పరిస్థితి పడుతుంది. ఇటువంటి కార్యక్రమంలో తప్పకుండా మా టౌన్ వాళ్ళతో కూడా కలిసి ముందు ఫ్యూచర్ అయినా స్పోర్ట్స్ పెట్టాలని అనుకుంటున్నారు. తప్పకుండా మీతో కలిసి ఒక మంచి స్పోర్ట్స్ ఈవెంట్ వాలీబాల్ కానీ ఇంకైనా వాళ్ళు చెప్పిన డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ వాళ్ళ స్టాఫ్ చెప్పే ప్రకారం మేము కూడా ఉంటాం. మా రోటరీ క్లబ్ కానీ మా వర్తలు కూడా అందరూ కూడా కలిసి తప్పకుండా గ్రాండ్ చేస్తున్నాం. గ్రాండ్గా సక్సెస్ చేద్దాం. చాలా అవసరం. రూరల్ ప్రాంతం కాబట్టి రూరల్ ప్రాంతంలో చాలా మంది పిల్లలు టాలెంట్ ఉంది, లేడీస్ కానీ బాయ్స్ కానీ ఆ టాలెంట్ ఉపయోగించకపోతున్నారు. అటువంటి వాళ్ళకి మన ఇక్కడ టాలెంట్ మనకు ఫెసిలిటీ ఇస్తే తప్పకుండా వాళ్ళ టాలెంట్ ఉపయోగించి ఫ్యూచర్ వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. కాంపిటీషన్ అనే ఎస్ఎల్ఐటీస్ కానీ స్పోర్ట్స్ కానీ రకరకాల ఈవెంట్స్ పెడితే వాళ్ళు తప్పకుండా ఫ్యూచర్ వాళ్ళ టాలెంట్ బయట పెట్టి వాళ్ళ ఫ్యూచర్ని తీసుకునే అవసరం. అటువంటి విషయంలో మా అంతా సహకారం తప్పకుండా ఈ కాలేజీకి ఏ కావాలి, ఇంకా ఫ్యూచర్ ఏ కావాలా అప్పుడు మా సహకారం ఉంది. బాగా కలిసి మా పిల్లలు బాగా చదువుకొని ఇంత చెప్పారు. పోస్టర్స్ కూడా టీచర్స్గా సెలెక్ట్ అయ్యంట, డిఎస్గా అలాగే డిఎస్సి కొంత కానిస్టేబుల్స్ కూడా గ్రేట్. అదే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎందుకంటే గతంలో గవర్నమెంట్ ఎటువంటి ఉద్యోగం రాలేదు, ఫస్ట్ టైం వచ్చి కాబట్టి మా గవర్నమెంట్లో 5 మంది 4 కానిస్టేబుల్స్ ఉన్నారు, 6 మంది టీచర్లు అంటే గ్రేట్, చాలా గ్రేట్. అది ఎందుకంటే ఇక్కడ పోస్టులు ఇచ్చారు ఈ గ్రౌండ్ కాబట్టి పోలీసులు ప్రదేశ్ వాకింగ్ చేసి అంటే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకొని సెలెక్ట్ అయ్యారు. అలా రకరకాల ఈవెంట్స్ మనం సెలెక్ట్ చేస్తే తప్పకుండా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. తప్పకుండా నిధుల్లో తప్పకుండా మా సహకారం ఉంటుంది. తప్పకుండా ఏ విషయం కానీ స్టూడెంట్ విషయంలో స్టూడెంట్ బాగా చదువుకోవాలి, తప్పకుండా మా సహకారం. చాలా సంతోషం. ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఇక్కడికి పెద్దలు గౌరవనీయులు మన డోన్ శాసనసభ్యులు రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను గతంలో కూడా మేడంతో చాలాసార్లు చెప్పామని మేడం ఇది ఆ రోజున్న రాజకీయ వాతావరణంలో ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో జూనియర్ కాలేజ్ ఏమో కేఈ వాళ్ళు, డిగ్రీ కాలేజ్ ఏమో కోట్ల వాళ్ళకి సంబంధించినది. మనం ఏదో ఒక ప్రోగ్రాంలో ఆయన పెద్ద మనం ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది. తప్పకుండా ఒకసారి పిలుద్దామని చెప్పి అనుకున్నాం. మేము కూడా గెట్ టుగెదర్ అప్పుడు కూడా ఒకసారి పిలుద్దాం అనుకున్నాం, కానీ అప్పుడు ఆ రోజు కొన్ని పరిస్థితులు అనుకూలించడం వల్ల అన్నగారు అవైలబుల్గా లేరప్పుడు, అందువల్ల పిలవలేకపోయినాం. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఒకప్పుడు అయితే ఇది కళాశాల రోజు ఎక్కడో డిగ్రీ కాలేజ్ అంటే గోడౌన్స్లో నడిచేది ఫస్ట్ స్టార్టింగ్లో. ఆ రోజు మేమంతా విద్యార్థులుగా అందులో చదువుకునేవాళ్ళం. చదువుకుంటూ కూడా మేము కళాశాలకు సొంత భవనాలు కావాలి ఆ రోజే మేము విద్యార్థి దశలో తెలుసు మీకు అందరికీ. దాని గురించి చెప్పి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది అంటే ఫస్ట్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ మేము ఆయన గెస్ట్ హౌస్లో ఉంటే ఫస్ట్ ఆయన దృష్టికి తీసుకుపోయింది ఈ డిగ్రీ కళాశాలకు సొంత భవనాలు కావాలనేది సమస్య తీసుకుపోవడం. ఆ రోజు ఆయన మాకు ప్రామిస్ చేయడం, ఆ రోజు నుంచి ప్రాసెస్ నడుస్తూ కొంచెం సైటు అంటే సూటబుల్ సైట్ దొరకగా కొంచెం డిలే అయింది. తర్వాత అయితే సూటబుల్ సైట్ దొరికింది. కానీ కళాశాల ఈ విధంగా ఉండేది కాదు ఆ రోజుల్లో. ఇంత గుట్టలు అని ఏదో చాలా దారుణంగా ఉండేది. మేమందరం అంటే ఈ టౌన్లో ఉన్న పెద్దలు మేము అందరం కలిసి, అదేవిధంగా దీంట్లో ముఖ్యంగా పోలీస్ వాళ్ళ పాత్ర కూడా చాలా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ రోజు సహకరించడం జరిగింది. మేము పూర్వ విద్యార్థులుగా ఈ కళాశాలకు కావాల్సిన మౌలిక వసతులకు కావాల్సిన అన్ని దాంట్లో తోడ్పాటు అందించినాం. ఎందుకంటే సెమినార్ హాల్ కానీ, లైబ్రరీకి కానీ, ఇంకా చాలా కార్యక్రమాలు గ్రౌండ్ లెవెలింగ్ కానీ అన్ని చేస్తూ వచ్చినాం. కాకపోతే ఇంకొక కార్యక్రమం అయితే మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ ఉండదేమో డిగ్రీ కళాశాలలో రోజు రోజుకి, ప్రభుత్వ కళాశాలలో రోజు రోజుకి స్ట్రెంత్ పడిపోతూ ఉంది. ప్రైవేట్ కళాశాలలో పెరుగుతుంది కానీ డిగ్రీ కళాశాలలో గవర్నమెంట్ కళాశాల స్ట్రెంత్ పడిపోతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ అంటే కొంతమంది ఉద్యోగస్తులు ఏం చేస్తుంటారంటే మా ఉద్యోగం ఉంది, మేము ఉద్యోగం చేసుకుంటాం, మా జీతాలు మాకు వస్తాం, మేము వెళ్ళిపోతామని కొంతమంది వెళ్ళిపోతుంటారు. కాకపోతే ఇక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపల్స్ కానీ, ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా ఈ కళాశాల అభివృద్ధి కోసం ఈ కళాశాలలో విద్యార్థులు అంటే స్ట్రెంత్ పెంచేదానికి చాలా ప్రికాషన్స్ తీసుకోవడం, అందులో మేము కూడా భాగస్వాములు కావడం మాకు చాలా సంతోషం. అందులో భాగంగానే మేము గత సంవత్సరం అంటే 2 సంవత్సరాల నుంచి
మధ్యాహ్నం పూట ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో, మధ్యాహ్నం ఎవరైతే పల్లెల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారో వాళ్ళ కోసం మధ్యాహ్నం లంచ్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. ఓల్డ్ విద్యార్థుల సంఘం తరఫున అంటే మేము ఇంకా కొంతమంది డోనర్స్ కొంత పెద్దవాళ్ళు ముందుకు రావడం వల్ల ఏదో ఒక అకేషన్స్ ఉంటాయి, బర్త్డేలు ఉంటాయి, యానివర్సరీస్, వెడ్డింగ్ యానివర్సరీస్ ఉంటాయి. ఒక్కొక్కరు ముందుకు వచ్చి పెద్దలు చాలా మంది సహకరిస్తున్నారు. పెద్దలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మళ్ళీ నేను 2 చేతులెత్తి మొక్కి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి ఆ ప్రోగ్రామ్ మనం అట్లే కంటిన్యూ చేసుకుంటే మన కళాశాలలో ఇంకా స్ట్రెంత్ పెరుగుతుంది. ఇక్కడ నుంచి మంచి మంచి దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే విద్యార్థులు కూడా ఇక్కడ తయారవుతారని కోరుకుంటున్నా. దీన్ని అందరూ కూడా మంచి హృదయంతో స్వీకరిస్తారని, రేపు రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమానికి పెద్దలందరూ కూడా పెద్ద ఎక్కువ కూడా ఖర్చు కాదు, ముందే చెప్పేస్తారు వీళ్ళు ఆ రోజు అటెండెన్స్ ఎంత ఉంది, ఎంత ఖర్చు అవుతుందని. నాకు తెలిసి గత సంవత్సరం అంతా కూడా ఒక రోజు ఒక పూటకు 2000 నుంచి 3000 ఖర్చు అయ్యేది. 2 నుంచి 3000 ఖర్చు, ఎక్కువ ఖర్చు కూడా కాదు. ఇది కూడా మేము ఒక పూర్వ విద్యార్థులుగా మా బర్త్డేస్ ఉన్నా కానీ, లేకుంటే వెడ్డింగ్ యానివర్సరీస్ ఉన్నా కానీ, లేకుంటే పిల్లల బర్త్డేలు ఉన్నా కానీ ఇట్లా ప్రొవైడ్ చేసుకుంటూ వచ్చినారు. చాలా మంది టౌన్ వాళ్ళు కూడా చాలా మంది ప్రొవైడ్ చేసినారు. ఇంకా మిగతా విషయాలు చెప్పాలంటే చాలా చెప్పొచ్చు కళాశాలల గురించి. పెద్దలకి ఏదో వేరే ప్రోగ్రాంలు ఉంటాయి. దయచేసి మీరు ఈ అవకాశం ఇచ్చి ఈ కళాశాలకు వచ్చినందుకు నిజంగా ఎమ్మెల్యే గారికి, పెద్దల గౌరవనీయులకి ప్రత్యేకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా మీరు పూర్వ విద్యార్థులకు మేము వచ్చి అడిగినాం, గతంలో ఒక బోర్ కావాలన్నా ఇక్కడ మేము బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేసినామని చెప్పి వెంటనే మా మీద ఈ కళాశాల పైన ఉన్న ప్రేమతో కానీ అభిమానం కానీ వెంటనే ఒక బోర్ని పంపించి బోర్ కూడా వేయించడం జరిగింది ఎమ్మెల్యే గారు. అదొక మాకు మంచి అసెట్. ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు డోన్లో క్రీడలకి ఇంత ఉత్సాహము, యువతకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత 10 రోజుల కింద మన అదేవిధంగా మాజీ సీఎం అయినటువంటి బర్త్డే సందర్భంగా కూడా మనకు క్రీడలు కబడ్డీ పోటీలు నిర్వహించి విద్యార్థులను కూడా ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా వినాయక చవితి సందర్భంగా డ్రాయింగ్ కాంపిటీషన్, ఎస్ఏ కాంపిటీషన్ నిర్వహించి ఈ యొక్క డోన్ పట్టణంలో అందరికీ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం నిర్వహిస్తూ వస్తున్నారు. మరి రాజకీయంగా కాకుండా కుటుంబకులందరినీ కూడా ఏకం చేస్తూ డోన్లో ఒక మంచి వాతావరణం తీసుకురావాలి. నేటి పౌరులు నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఈ యొక్క వెన్నెముక లాంటి యువతని ముందుకు తీసుకొస్తున్నారు. మరి మా యూత్ తరఫున అదేవిధంగా సార్ ఎస్పెషల్గా క్రీడలకి మీరు పెద్దపీట వేస్తున్నారు. మీ యొక్క కృషికి, మీ యొక్క మా మీద ఉన్నటువంటి చల్లని చూపుకి ప్రత్యేకమైనటువంటి క్రీడాబంధనాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో గత 10-15 సంవత్సరాల నుంచి చేస్తూ రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు పీడీ సారు అదేవిధంగా మేడం యొక్క చొరవతో, ప్రిన్సిపల్ మేడం యొక్క చొరవ చాలా అద్భుతంగా ఈ యొక్క క్రీడా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫుట్బాల్ కోర్టు ఇనాగ్రేషన్ మన కర్నూలు జిల్లాలో కూడా ఎక్కడ కూడా ఫుట్బాల్ ప్లే ఫీల్డ్ అనేది లేదు. మొట్టమొదటిసారిగా మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఫుట్బాల్ ఫీల్డ్ అనేది ఇక్కడ ఇనాగ్రేషన్ జరిగింది. చాలా సంతోషం సార్. మీ యొక్క దయతో భవిష్యత్తులో కూడా ఇక్కడ క్రీడలు నిర్వహిస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి, ఈ ఫీల్డ్ని ఉద్దేశించి మన పీడీ సార్ గారు ఇక్కడ చేసినటువంటి యొక్క విధి విధానాలను కూడా సార్కి తెలియజేస్తూ కోరుతున్నాం. మన కళాశాలలో నేను ఇక్కడికి వచ్చి 2 years అయింది. ఈ 2 yearsలో నేను మన గ్రౌండ్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ మనం 400 meters ట్రాక్ వేయాలని చెప్పని, అట్లే నా మేజర్ గేమ్, నా మెయిన్ గేమ్ ఫుట్బాల్. ఆ ఫుట్బాల్ గేమ్ని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయాలని నాకు కోరిక ఉన్నింది. దీనికోసం అని చెప్పని మన ఆలంని వాళ్ళందరినీ కలిశాను. వాళ్ళందరి సహకారంతో చాలా వరకు వర్క్ అయింది. అయితే ఈ సంవత్సరం నాకు ఇక్కడ లోకల్గా ఈ గ్రౌండ్లో రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్న 4 పిల్లలకి కానిస్టేబుల్స్ రావడము, తర్వాత ఈ చెట్ల కింద కూర్చొని ప్రతిరోజు పొద్దునుంచి సాయంత్రం వరకు చదువుకునే పిల్లలు, వాళ్ళందరికీ డిఎస్సిలో జాబ్స్ రావడం వల్ల నాకు ఇంకొంచెం ఎక్కువ ఉత్సాహం వచ్చి నేనేం చేశానంటే ఈ గ్రౌండ్ని ఇంకొంచెం మంచిగా లెవెల్ చేయించగలిగితే కన్నా ఇట్లాంటి పిల్లలకి ఇంకా ఎంతో మందికి సహకారం అవుతుంది కదా అనే ఉద్దేశంతోనే నేను ఈ ఇనిషియేషన్ తీసుకున్నాను. నాకు ఈ విషయంలో హెల్ప్ చేసిన ప్రిన్సిపల్ మేడం గారు, తర్వాత అన్నింటికీ ఇంపార్టెంట్ వ్యక్తి మన ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే సారు, తర్వాత మన రహమాన్ నాకు చాలా క్లోజ్గా ఉండి నా దగ్గరే ఉండి మొత్తం రాత్రి పగలు వర్క్ చేయించాడు. మెషినరీ అంతా అతను ప్రొవైడ్ చేశాడు. సో ఈ సందర్భంగా ఈ పిల్లల కోసం ఈ మన డోన్ లోకల్లో ఉన్న టౌన్లో ఉన్న పిల్లల యొక్క పొటెన్షియాలిటీని పెంచడానికి నాకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఈ విషయంలో హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా క్రీడా మిత్రుల సహకారంతో మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గుడ్ హెల్ప్.
నా పేరు జి చంద్రశేఖర్ అండి. ఈ రోజు కాలేజీలో నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మరి మన కాలేజీలో గ్రౌండ్ ని మనకు లెవెల్ చేయించారు ఎమ్మెల్యే గారు. దాన్ని ఈ రోజు ప్రారంభోత్సవం చేశాము. ఈ మేజర్ ధ్యానచంద్ మన హాకీ ప్లేయర్, ఇండియన్ హాకీ ప్లేయర్, లెజెండ్ ప్లేయర్. మరి ఆయన బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారి చేత, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి చేత ఈ గ్రౌండ్ని ఓపెనింగ్ చేయించాము. ఇమీడియట్గా ఇది మేము ఎందుకు జరిపించాల్సిన అవసరం ఏముంది అంటే, మేము నెక్స్ట్ మంత్ 3rd వీక్లోన యూనివర్సిటీ టోర్నమెంట్స్ని మేము అరేంజ్ చేయబోతున్నాము. దాంట్లో మేము ఈ ఫుట్బాల్, చెస్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్ని మరి మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఆ 3 గేమ్స్ మరి మన గ్రౌండ్లో జరగబోతున్నాయి సెప్టెంబర్ 3rd వీక్లోన. మరి దానికోసం మన ఎమ్మెల్యే గారు ఎంతో తక్కువ టైంలో 5 రోజుల్లోనే మన గ్రౌండ్ని మంచి లెవెల్ చేయించారు. మరి అలాగే ఈ గ్రౌండ్ మనకు ఆల్రెడీ మన కాలేజీ స్టూడెంట్స్ ఒక 4గురికి ప్రాక్టీస్ చేసి 4 కానిస్టేబుల్ జాబ్స్ కూడా వచ్చాయి. అలాగే 8 మందికి డిఎస్సి సెలెక్ట్ అయ్యారు. మరి ఇంత మంచి కాలేజీ ఇప్పుడు డెవలపింగ్ స్టేజ్లో ఉంది. మరి ఎమ్మెల్యే గారి సపోర్ట్తోన ఇది ఇలాగే డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాము. మరొక్కసారి మన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఈ తన వాల్యుబుల్ టైంని వెచ్చేసి ఈ రోజు ఇక్కడ చాలాసేపు మాతో ఇంటరాక్ట్ అయ్యారు. వారికి మా కాలేజ్ తరఫున, నా తరఫున, స్టూడెంట్స్ తరఫున మరి ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.